ఎవరు మౌనంగా ఉండదండి. స్వరమెత్తి దేవుడిని స్తుతిస్తాం. ఇక్కడికి వచ్చింది దేవుడు ఆరాధిస్తానికే కదా. ఇక్కడ చేరింది మన కుటుంబంగా చేరింది దేవుడు మహిమపరుస్తానికే కదా. చెప్తా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. చెప్పాల్సిన అవసరం ఉందా? అడుగుతున్నాడు యేసు ప్రభు పేతురుని అడిగారు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఈరోజు మీ జవాబు ఏంటి? నిన్ను అడుగుతున్నాడు యేసయ్యా, నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుడి చిత్తం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నా గొర్రెలు కాయి, నా మందలను చూడు, నా గొర్రెలు చూడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నా చిత్తం జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నావా? అనేక సార్లు అనిపిస్తుంది, దేవాన్ని ఏ పాటి వాడినయ్యా, నేను ఏం చేయగలుగుతానయ్యా, నేను ఎందుకు పనికి వస్తాను ప్రభా, నేను ఏ రీతిగా వాడబడతానయ్యా. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు మితి లేని ఈ ప్రేమ దేవుడు మన పైన చూపించాడు కదా. ఆ ప్రేమను బట్టి మనల్ని యోగ్యులుగా చేశాడండి. ఆయన రక్తంతో కడుపుతో దూరంగా మనల్ని నీతివంతులుగా మార్చిన ప్రభు, ఈ రోజు నీవు ఆయన బిడ్డగా మారావు. ఎక్కడైనా మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? ఎందుకు మితి లేని నన్ను విడిచిపోవద్దయ్యా, నా జీవిత గమ్యంలో నేను చేరాలయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి ప్రభువా, అంతవరకు నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా. ఆశ ఉన్న వాళ్ళు చెప్పండి, నన్ను విడిచిపోవద్దయ్యా. ఎక్కడ చెప్తామా? నన్ను విడిచిపోవు యేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. నన్ను విడిచిపోవు యేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. దేవుడితో నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే. స్వరమెత్తి చెప్తామా? లోకంలో నిన్నో వెతికా, శూన్యము చివరికి నువ్వే నిలిచావే. మరొకసారి